అన్నకీలా అన్నకీలా సొక్కా వేసుకొచ్చి ఇవాళ అందుకోసం అయ్యి నేను మూర్తి ఫోటో పెడుతున్న మాట రాదా మాట్లాడొస్తాయా అవునుగా ఉండాలి. వెనకోళ్ళు పైకి గట్టాలు పైకి వేస్తుంది వెనకోళ్ళు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. కోట మండలం కుక్కపాడు గ్రామం గిరిజన కాలనీలో అంగన్వాడీ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ఆశా వర్కర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా గిరిజన కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ ఉండబడ్డ గిరిజన కుటుంబాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాని విషయం మీద ఇతరులకు ఇవ్వడం ఇది అన్యాయం, దారుణం అని తిరుపతి జిల్లాలో ఉన్నప్పటి నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మేము అందరికీ జైభీములు. నా పేరు బత్తిన లక్ష్మణ శేఖరు. ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫు నుంచి ఈరోజు శాంతియుతంగా రిలే నిరాహార చేస్తున్నటువంటి కోట్లూరు సుభాషిణి గారికి సంఘీభావం తెలపాలని వచ్చాం. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటి, ఏదైతే కోట మండలం కుక్కుపాడు పంచాయతీ పలుగోట నరసింహారెడ్డి గిరిజన కాలనీలో 139 మంది గిరిజన కుటుంబాలు ఉంటే అక్కడ గతంలో గిరిజన మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంటే ఆమె చనిపోయిన తర్వాత ఎవరైతే అక్కడ ఆయాగా పనిచేస్తుందో ఆమెని ప్రమోట్ చేశారు. సంతోషం, మేము కాదనలా. అయితే అక్కడ ఆయా పోస్ట్ ఎస్టీస్కి ఇవ్వాల్సి ఉంటే దాన్ని జనరల్ కేటగిరీ చేసేసారు లోకల్ ఎమ్మెల్యే గారి ప్రభావంతో. అట్లానే ఆ మండల టీడీపీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి అంట, ఆయన ప్రభావంతో చేశారు. రైట్, దానికి కూడా మేమేం బాధపడలేదు. అయితే ఈ పాప ఇంటర్వ్యూకి వెళ్ళింది, అవతల అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ అమ్మాయి కంటే సుభాషిణికి దాదాపు ఒక 20% మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి. పైగా లోకల్ యాజ్ పర్ రూల్ ఏంది, అంగన్వాడీ నామ్స్ ప్రకారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎవరైతే లోకల్గా మేజర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ఆ పోస్ట్ కేటాయించాలా. కేటాయించకుండా పైగా మార్కులు కూడా తక్కువ అమ్మాయికి. కేవలం ఒక కూటమి నాయకుడు, తెలుగుదేశం నాయకుడు చెప్పాడనేటువంటి దానితో అనర్హురాలైనటువంటి అమ్మాయికి ఉద్యోగం కట్టబెట్టారు. ఆ అమ్మాయి దాదాపు 2 కిలోమీటర్ల నుంచి మా పలుగోట నరసింహారెడ్డి కాలనీకి రావాలి. ఆ అమ్మాయి రావాలి, ఆయమ్మ మన చిమ్మె అమ్మ రావాలి, వంట చేసే ఆమె రావాలి, పిల్లలను చూసుకునేటువంటి అమ్మాయి కూడా రావాలి. మొత్తం నలుగురు 4 కిలోమీటర్ల నుంచి రావాలంటే ఎంత ఇబ్బందో ఈ గవర్నమెంట్కి కనబట్టలే. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి పాపం దాదాపు 6 నెలల నుంచి తిరుపతి జిల్లా అన్నప్పుడు వాడు చుట్టూ తిరిగింది, మళ్ళీ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నెల్లూరు చుట్టూ తిరిగింది. తర్వాత మా గిరిజన సంఘాలన్నిటికీ చెప్తే మేము ఒక డైరెక్షన్ ఇచ్చి, సరే అమ్మా ఏదో ప్రయత్నం చేద్దాం, గౌరవ కలెక్టర్ గారు మంచివారు, ఆయన దృష్టికి తీసుకెళ్దామంటే కలెక్టర్ గారు చూశారు, స్పందించారు. మేము ఇచ్చినటువంటి అర్జీ మీద కన్సల్ట్ ఐసిడిఎస్ పీడీకి రాశారు, దీని మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వండి అని. ఆవిడ ఆర్డీఓ గారి మీద చెప్తుంది, ఆర్డీఓ గారి మీద చెప్తుంది ఆమె ఇవ్వాలని. మేము అడుగుతున్నాం, కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ ఇస్తా రూ ఆఫ్ డిపార్ట్మెంట్ మీరు చేయాలా, ఆర్డీఓకి ఏం సంబంధం? సార్ ఆర్డీఓ కూడా చేయాలి. సరే ఏది ఏమైనా కూడా ఆర్డీఓ గారు కానీ ఐసిడిఎస్ వాళ్ళు కానీ దాదాపు ఈ అర్జీ ఇచ్చి 23 రోజులైంది. మరి 23 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నట్టు? ఒక పక్క నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా ఎత్తొచ్చు, అయినా చలనం లేదు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇంత దాష్టికం జరుగుతుంటే
మండల హెడ్ క్వార్టర్లో ఇంత దాష్టికం జరుగుతుంటే ఈ కూటమి నాయకులకి కళ్ళు పోయినాయా? కళ్ళు ఉండి చూడలేని కబోదిల్లాగా ఉండారా? లేకుంటే దున్నపోతి మీద వర్షం కురిసినట్టుకున్నారా? మాకు అర్థం కావటంలే. ఎక్కడో మారుమూల ప్రాంతం అంటే సరే, హెడ్ క్వార్టర్లో ఆ విధంగా జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ పక్క ఏమో బాబు గారు, లోకేష్ గారు ఏమో ఆ గిరిజనుల పరిపాలన మాది, హరిజనుల పరిపాలన మాది, బీసీ పరిపాలన మాది, సంక్షేమం మాది అని చెప్తున్నారు. ఏది ఆచరణలో? ఏది ఆచరణలో సాధ్యపడుతున్నాయా? ఈ సంక్షేమ పథకాలు అయిపోతే పోయాయి. మాకున్నటువంటి అంబేద్కర్ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు కూడా కాలు రాసి వేరే వాళ్ళకి దోచిపెడుతుంటే చూస్తూ ఉంటామా? కాబట్టి మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని మాకు కానీ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. ఈ ధర్నా ఇలానే తీవ్ర రూపం దాల్చి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా కూడా అనుకోవడం చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ శిబిరానికి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈవెన్ కూటమి నాయకులు కూడా అనుకున్నారేమో మా వాళ్ళు లేరని. మీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వస్తే మీకు పరువు పోద్దని, మీకు సిగ్గుపోద్దని వాళ్ళు ఫోన్ల ద్వారా మాకు సంఘీభావం తెలుపుతున్నారు. కాబట్టి ఇకనైనా కూటమి నాయకులు పద్ధతి మార్చుకోవాలి. మా రూల్ మేము అడుగుతున్నాం, మా హక్కు మేము అడుగుతున్నాం. మా హక్కు మాకు ఇవ్వండి. మేము ఇతరులు అడగడం లేదే. కాబట్టి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాది కోట మండలం కొక్కుపాడు పంచాయతీలోని పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. అక్కడ 115 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఆ గిరిజన కాలనీలో అంగన్వాడీ స్కూల్లో 2 ఉద్యోగాలను టీచర్ కానీ మరియు ఆయా పోస్టులు కానీ 2 గిరిజనేతలకు ఇచ్చేసి మాకు తీరని అన్యాయం చేశారు. ఈ అన్యాయంపై మేము పలుమార్లు మండల స్థాయి కాడి నుంచి జిల్లా స్థాయి వరకు అర్జీలు ఇచ్చాము. జిల్లా స్థాయి కాడి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు మేము పలుమార్లు అర్జీల ద్వారా మొరపెట్టుకున్నా మా మొర ఎవరు వినటంలా, మాకు ఎవరు స్పందించడం లేదు. ఇకనైనా మమ్మల్ని మా మొర విని మాకు న్యాయం చేస్తారని గౌరవ శ్రీ కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాము.